స్నానం చేయడం కూడా చెప్పలేదు. మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్కి ఆ మాత్రం టైం కూడా ఉండదు. ఎందుకంటే ముందు రోజు కూడా వాళ్ళు లేట్గానే వచ్చి పడుకుంటారు కాబట్టి జస్ట్ నిద్ర ఉంటే చాలు అనే ఉద్దేశంతో ఉంటారు. ఇలా తిండి మర్చిపోయి పొద్దున్న వచ్చిన డాక్టర్ మధ్యాహ్నం పూట తింటుండగా ఖచ్చితంగా ఫోన్లోని ఎవరికో ట్రీట్మెంట్ ఇవ్వడము, ట్రీట్మెంట్ సరిచేయడము, లేదంటే ఒక ఎమర్జెన్సీ కాల్ వస్తే తింటున్న తిండి కూడా మర్చిపోయి వెళ్ళిపోయే వాళ్ళు డాక్టర్స్. ఇది ప్రతి డాక్టర్ ప్రతిసారి ప్రతి నైట్ డ్యూటీలో జరిగే స్టోరీనే. ఓవరాల్ ఇండియాలోని కొన్ని లక్షల మంది డాక్టర్స్కి ఇది డైలీ యాక్టివిటీ. ఇది కూడా జరిగిన తర్వాత మధ్యాహ్నం అకాడమిక్ యాక్టివిటీస్, తర్వాత నైట్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది 5 గంటలకి సాయంత్రం. మీరందరికీ నైట్ డ్యూటీ అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? తెల్లవారే కదా, అవునా? తెల్లవారే కంప్లీట్ అవుతుంది అనుకున్న నైట్ డ్యూటీ డాక్టర్లకి మాత్రం ఎట్ ఎ స్ట్రెచ్ 36 గంటలు చేస్తారు. అంటే ఇవాళ పొద్దున్న మీరు నైట్ డ్యూటీ మీరు స్టార్ట్ చేస్తే రేపు సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపున మీ నైట్ డ్యూటీ కంప్లీట్ అయి మీరు ఇంటికి వెళ్ళగలరు. అప్పుడు వరకు మీరు హాస్పిటల్లోనే ఉంటారు. ఒక డాక్టర్కి నైట్ డ్యూటీ అంటే 36 గంటలు స్ట్రైట్గా. ఇందులో తిండి ఉంటుందో లేదో తెలియదు, కానీ నిద్ర అయితే ఉండదు. ఏ డాక్టర్కి ఉండదు. ఎందుకంటే పేషెంట్స్ వస్తారు, పేషెంట్ని చూడాలి. మనకి ఒక్క రోజు నైట్ డ్యూటీ చేసి, మీలో చాలా మంది నైట్ డ్యూటీస్ చేసిన వాళ్ళు ఉండుంటారు కదా. మీకు తెలుసు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఆఫ్ వస్తుంది, పడుకోవాలి, సో మనం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ లేని డాక్టర్ ఎలా పనిచేస్తారు? కష్టమే కదా. సో ఈ డాక్టర్ ఎవరి మీద అయితే ఇంత దారుణమైన చర్య జరిగిందో ఆ అమ్మాయి కూడా ఒక నార్మల్ తల్లిదండ్రులకి పుట్టి పెరిగి డాక్టర్ అవ్వాలని ఆస్పైర్ అయ్యి తల్లిదండ్రుల్ని రేపు పొద్దున్న బాగా చూసుకోవాలనే ఒకే ఒక్క ఆలోచన తప్ప అమ్మాయి బుర్రలో ఇంకేం లేదు. 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ అంటే మరి ఎంబీబీఎస్ సీట్ రావడానికి కూడా చదువుతాను కదా, అది కూడా కలిపి చెప్పుకుంటే 6 సంవత్సరాలు ఎంబీబీఎస్, తర్వాత 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 2వ సంవత్సరంలో ఉన్న అమ్మాయి. 1 సంవత్సరం నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్న దాంట్లో తీసేస్తే 10 సంవత్సరాల సుదీర్ఘమైన రన్నింగ్ రేస్లో చివరాఖరి దశలో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి తన డ్యూటీ మాత్రమే చేస్తుంది. ఆ అమ్మాయి డ్యూటీ చేస్తుండగా అర్ధరాత్రి 2 గంటలకి ఫ్రీ అయ్యి వెళ్ళి భోజనం తిన్న తర్వాత 9వ తారీఖున కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక మహిళా డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆవిడ బయట 12 గంటలకి ఏదో బయట పెరుగుతూ అలా జరగలేదు. ఆ హాస్పిటల్లో 36 గంటలు డ్యూటీ చేస్తున్న డాక్టర్ రెస్ట్ తీసుకునే టైంలో అంతా జరిగింది. కానీ ఈ విషయం బయటికి రాకుండా ఆవిడ వచ్చేస్తుంది. ఆ డాక్టర్ ప్రొటెస్ట్ చేసే డాక్టర్ కూడా అటాక్ చేస్తున్నారు. మన అందరూ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తున్నారు, 78 years ఆఫ్ ఇండిపెండెన్స్. కానీ ఆ ఇండిపెండెన్స్ డే రోజు తెల్లవారు 2 గంటలకు ఏ డాక్టర్ని అక్కడున్న హాస్పిటల్ ఎక్విప్మెంట్ మొత్తం డిస్ప్లే చేశారు. కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియదు. ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, ఎవరో రియాక్ట్ అవ్వట్లేదు. ఇది కొంచెం జనరల్ పబ్లిక్ వెళ్ళాలన్నా మిగిలిన వాళ్ళందరికీ కొంచెం ఇంకా చెప్పుడు కానీ రోజు ఎక్కడొక్కడ జరుగుతూ వాటి యాక్షన్ అన్నిగా తీసుకుని గవర్నమెంట్ తీసుకెళ్ళి ప్రతి చోట అన్ని డాక్టర్ల సమస్య ఉంటే కాదు. ఎవరో ఒక అమ్మాయి మీద ఒక డాక్టర్ లేని డాక్టర్ మీద రేపు అందరి కోసం పబ్లిక్ కూడా చేస్తారు. జరిగింది. ఆవిడేమి నైట్ బయట జరగట్లేదు. 36 గంటలు డ్యూటీ చేస్తుంది. ఎవరికోసం? మీకోసం, పబ్లిక్ కోసం చేస్తుంది. అలాంటి జూనియర్ డాక్టర్ని తిన్నర డ్యూటీ చేసి పడుకున్నప్పుడు రేప్ చేసి చంపేశారు. ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటే గవర్నమెంట్ అంతా తొక్కేస్తుందని దానికి ఇష్యూ బయటకు రానివ్వట్లేదు. ఆ ఎవిడెన్స్ మొత్తం జనం డిస్ట్రాయ్ చేస్తారు. సీరియస్ కేసు అయినా సరే దీని మీద ఎవరైనా మాట్లాడినారా అంటే మా డాక్టర్ కమ్యూనిటీ వచ్చి డాక్టర్ బయటకు వచ్చారు చెప్పడే, కానీ జనరల్ పబ్లిక్ ఎవరికి తెలియదు. మీడియా కానీ రావట్లేదు. సెలబ్రిటీలు మాట్లాడు, సీఎంలు కానీ పొలిటీషియన్లు కానీ ఎవరు మాట్లాడు. ఇంకా కామన్ పీపుల్కి ఎలా తెలియదు. ఈ
కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఇష్యూ గత అనేది. వారం నుంచి మనకి ఏదైతే సర్వీస్ కానీ ఆపేశారు. ఓపీలు కానీ ఎమర్జెన్సీ కానీ వారం నుంచి జరగట్లేదు. అది ఎవరికి లాస్? మాకేం ఉండదు. మాకు చేయాలనే ఉంది. మీకు చేయాలంటే ముందు మేము బతుకుండాలి. ఫస్ట్ బతుకుంటేనే మీకు చేయగలం. కావాలని ఎవరు చేతుల ద్వారా ఎవరు చేయరు. వారి నుంచి క్లియర్ మంది ఇబ్బంది పడతారు. చూడండి మీరే ఎవరు చేయకూడదు. ప్రతి రోజు ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎన్నో మాటలు జరుగుతుంది. అలాంటి వాటిని ఆపండి. లేదు ఇలాంటి ఏదైనా జరిగితే వెంటనే ఏదో యాక్షన్ తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నాం. మేము అక్కడ గొంతులు తీసుకోలేదు, ఎవరికి తెలియట్లేదు. అందుకని ఇలా రోడ్ ఎక్కాం. తెలుసా తెలీదా? డ్యూటీలో ఉండేవాడు డాక్టర్ గారు కూడా, లేడీ డాక్టర్ మీద డ్యూటీలో ఉన్నప్పుడు రాత్రి పడుకోవడానికి ఉన్న సమయంలో రేప్ చేసి మటర్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఎటువంటి రక్షణ లేకపోతే మేము అక్కడ అందుకని చెప్పి గవర్నమెంట్ కూడా చేసుకోవాలి. వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ జరిగించాలి. ఎవిడెన్స్ కప్పిపుచ్చితే న్యూస్ బయటికి రాకుండా జనానికి తెలియకుండా ఉంటారు. వీళ్ళకి రోజు ఎంతో కొన్ని రేపులు 78 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఇంకా ప్రతిరోజు రేపని మటలని జరుగుతుంది. వీటన్నిటికీ ఎన్నో కేసులు సుప్రీంకోర్టు అని హైకోర్టు అలా తిరుగుతూనే ఉన్నాయి కొన్ని ఏళ్ళగా. అవన్నీ జరగకుండా ఏదైనా జరిగితే అసలు జరగకుండా చూసుకోవాలి. ఏదైనా జరిగినా వెంటనే దాని మీద యాక్షన్ తీసుకునేలాగా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి. అది రావడం కోసం మా డాక్టర్ వారం రోజుల నుంచి రాత్రి పనులు డ్యూటీలు మానేస్తున్నారు. అన్ని చోట్ల ఇలా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. మీకు తెలిస్తే మీరందరూ ఏదో వాట్సాప్ ఇలా వచ్చారు చెప్పారు అది మర్చిపోయి అందరికీ తెలిస్తే 76 ఏళ్ళకి మీరందరూ మీకున్న వాళ్ళు వాట్సాప్ ఉన్న ఏదో ఒకటి దాని లోపల పెట్టండి. జనానికి అర్థాయిలా చేయండి. గవర్నమెంట్ మీద ఆ విషయం మీద ఫైట్ చేస్తే నిన్న కాలేజ్ వారిని మామూలు సెటిల్ చేయాలి. డాక్టర్ రక్షణ లేకుండా పోయి డాక్టర్ అనే కదా డాక్టర్ కన్నా ఫస్ట్ స్త్రీ వాళ్ళకి అలా జరిగిందంటే మా డాక్టర్ జరిగిందంటే బయటకు వచ్చిందని జనరల్ పబ్లిక్ ఎవరికి తెలియట్లేదు ఆ విషయం. అందరూ మీకు విషయాన్ని మీకు అందరికీ తెలియజేయడం కోసం ఇలా రోజు పొద్దున్నే వచ్చి చెప్తున్నారు. సరేనా? మీరు మీ వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఖండించాలి 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 జస్టిస్ 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 సీరియస్ 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 ఆపై దాడులు ఆపాలి ఆపై దాడులు ఆపాలి ఆపై దాడులు ఆపాలి జస్టిస్ జస్టిస్ justice serious 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 ఖండించాలి 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 కల్పించాలి 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 కల్పించాలి